బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త చూశాక ఒక్కసారి ఆలోచించాల్సిందే. 3 రోజులుగా పడిపోయిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం వెండి ఇవాళ మళ్లీ ఎగిసిపడింది. అసలు ఈ భారీ పెరుగుదల వెనుక కారణం ఏంటి? ఇంకా ధరలు పెరుగుతాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. వరుసగా 3 రోజుల పాటు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా ఎగబాకడంతో కొనుగోలుదారులు షాక్ కి గురయ్యారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇది పెద్ద షాక్ గా మారింది. భారత బులియన్ మార్కెట్లో ఈ రోజు ఉదయం నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధరపై 1580 రూపాయలు పెరిగి 1,57,640 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారంపై 1,450 రూపాయలు పెరిగి 1,44,500 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై 5,000 రూపాయలు పెరిగి 2,80,000కు చేరుకుంది. దీంతో గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్ కొనుగోలు కూడా మరింత భారంగా మారింది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రేట్లు ఒక్కసారిగా పెరిగాయని తెలుస్తోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యుద్ద భయాలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు పరుగులు తీస్తున్నారు. అలాంటి సమయంలో బంగారాన్నే అత్యంత భద్రమైన ఆస్తిగా భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పుడు, డాలర్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు పెద్ద ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్లోకి మార్చడం సాధారణమే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగి దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్పై కూడా పడుతోంది. ఇక రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు మార్కెట్ను జాగ్రత్తగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త చూశాక ఒక్కసారి ఆలోచించాల్సిందే. 3 రోజులుగా పడిపోయిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం వెండి ఇవాళ మళ్లీ ఎగిసిపడింది. అసలు ఈ భారీ పెరుగుదల వెనుక కారణం ఏంటి? ఇంకా ధరలు పెరుగుతాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. వరుసగా 3 రోజుల పాటు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా ఎగబాకడంతో కొనుగోలుదారులు షాక్ కి గురయ్యారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇది పెద్ద షాక్ గా మారింది. భారత బులియన్ మార్కెట్లో ఈ రోజు ఉదయం నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధరపై 1580 రూపాయలు పెరిగి 1,57,640 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారంపై 1,450 రూపాయలు పెరిగి 1,44,500 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై 5,000 రూపాయలు పెరిగి 2,80,000కు చేరుకుంది. దీంతో గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్ కొనుగోలు కూడా మరింత భారంగా మారింది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రేట్లు ఒక్కసారిగా పెరిగాయని తెలుస్తోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యుద్ద భయాలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు పరుగులు తీస్తున్నారు. అలాంటి సమయంలో బంగారాన్నే అత్యంత భద్రమైన ఆస్తిగా భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పుడు, డాలర్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు పెద్ద ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్లోకి మార్చడం సాధారణమే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగి దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్పై కూడా పడుతోంది. ఇక రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు మార్కెట్ను జాగ్రత్తగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.